ఏనాడు నీ పరిపాలనమా నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విసిపోవా. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు, ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా, సస్యాంధ్రగా, సస్యశ్యామలాంధ్రగా, వెలుగులాంధ్రగా తీర్చిదిద్దేందుకు గడియారపు ముళ్ళు వెంట తడియారని స్వేదంతో పరిశ్రమిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అలనాటి స్వర్ణగిరిని మళ్లీ రాయలేలిన రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు జొన్నగిరి మైనింగ్ ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తమ స్వర్ణ హస్తాల చేత ప్రారంభించారు. ఇప్పుడు పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కెఈ శ్యాంబాబు గారు స్వాగత వచనాలు పలుకుతారు. సభాయ నమః. పెద్దలు పూజ్యులు మన రాష్ట్రీయ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మంత్రివర్యులకి, అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి, అలాగే ఈరోజు మన ప్రాంతంలో మన మట్టి నుంచి మన రాళ్ళ నుంచి ఈ బంగారం తీసే ప్రభాకరన్ గారికి, కార్తికేయన్ గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. సోదరులారా, మనకి బాగా తెలుసు మనము ఈ ప్రాంతంలో ఎంత ఇబ్బందులు పడుతున్నామో. మనకి ఒక నది లేదు, ఒక దార లేదు. మనం ఎంతసేపుకైనా కానీ వర్షాపాతం దానిపైన మనము డిపెండ్ అయ్యి మన సేద్యం చేసుకునే కాలం. కానీ గత తెలుగుదేశం గవర్నమెంట్లో 14-19లో పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారి సొలోతో 250 కోట్లు తీసుకొని మనము 68 చెరువులకి మనం నీళ్లు నింపుకునే ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది అని సభాపూర్వకంగా చెప్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఈడ ఓపెన్ అయ్యిందంటే మీ అందరూ కూడా బాగా తెలుసు. 2009 నుంచి వీళ్ళు ఇక్కడ భూముల స్వీకరణ స్టార్ట్ చేశారు. ఆ రోజు కెఈ ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉండేది, తన నుంచి సహాయం బాగా తీసుకున్నారు. దాని తర్వాత పెద్ద ఆయన కె కృష్ణమూర్తి గారి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు 14 నుంచి 19కి మనము ఇక్కడ వాటర్ రిసోర్సెస్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వగరా వగరా మనము ఈ సంస్థకి సహాయం చేసుకుంటూ వచ్చాం. కానీ గత గవర్నమెంట్లో ఈ సంస్థ కూడా ఆలోచించింది, మనము ముందరపడి ఇక్కడ ఏమన్నా చేస్తే ఆ కాలాంతకుడు దీంట్లో కూడా ఏమన్నా బాగా అడుగుతాడా అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ ప్రాసెస్ మొత్తం కూడా స్లో చేసుకోవడం జరిగింది. మరి మీ అందరు సొలతో, మీ అందరు దయతో మరి మనము తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నాం. ఫామ్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ అవుతుందంటే ఈ పత్తికొండ ప్రజలకి, పత్తికొండ ప్రాంతంకి చాలా గర్వకారణం అని చెప్తూ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి రాబోయే కాలం కూడా ప్రతి ఒక్కరికి మంచిది.
మనము పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని 2 అడగాల్సి వస్తుంది. హార్టికల్చర్ ఇప్పుడు 1,00,000 కోట్లు హార్టికల్చర్ ప్లాన్ ఒకటి సెంటర్ నుంచి మంజూరు అయింది. సార్ మీ దయతో మాకు ఇక్కడ పత్తికొండకి పైలట్ ప్రాజెక్టుగా మీరు ఏమైనా డిక్లేర్ చేయగలిగితే ప్రతి ఒక్క ఊరిలో ప్రతి ఒక్క రోడ్డు ప్రతి ఒక్క పొలము మేము సస్యశ్యామలం చేసుకుంటాము. మేము ఇక్కడ నుంచి వలసలు పోయేది వలసలు ఆపుకుంటాము. అది ఏమన్నా జరిగితే మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే జరగాల, కానీ వేరే గవర్నమెంట్లో ఎల్లప్పుడూ కూడా జరగపోదు. ఈ మాట ఎందుకంటున్నానంటే పత్తికొండలో గత 7 ఎలక్షన్లలో 6 సార్లు పత్తికొండలో తెలుగుదేశమే కైవసం చేసుకున్నది. మరి తెలుగుదేశం అంటే ఇక్కడ నరనరాల ప్రతి ఒక్కరికి ఉండేది. మీ దయతో హార్టికల్చర్ హబ్ కర్నూలు ముఖద్వారం రాయలసీమకి మరి పత్తికొండ ప్రాంతంకి మీరు హార్టికల్చర్ హబ్ శాంక్షన్ చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్, జై కూటమి ప్రభుత్వం. ధన్యవాదములు పత్తికొండ శాసనసభ్యులు గారికి. ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాడు నాగరాజు గారు మాట్లాడతారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఈరోజు ఇచ్చేసి వేదిక మీద ఆశీనులైనటువంటి పూజ్యులు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక మీద ఆశీనులైనటువంటి మంత్రివర్యులకు, శాసనసభ్యులకు, అలాగే వివిధ హోదాలైనటువంటి అధికారులకు, ప్రతి ఒక్కరికి, మరియు ముఖ్యంగా నా కర్నూలు జిల్లా పార్లమెంట్ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో విధ్వంసమైన రాష్ట్రాన్ని, రావణ కష్టంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే క్రమంలో భాగంగా మన కర్నూలు జిల్లాకి ఎస్పెషల్లీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల్లో మీరు బాగా గమనించాలి, భారతదేశ వ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాలు 13 ఇస్తే అందులో మన కర్నూలు జిల్లాలో ఓర్వకల్ ప్రాంతాన్ని గుర్తించారు. అందులో భాగంగా ఆ ఓర్వకల్లో ఒక డ్రోన్ల హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక ఈరోజు మన కర్నూలు పార్లమెంట్లో ఎంత వెనుకబడింది అనుకునే క్రమంలో మన పత్తికొండ నియోజకవర్గంలో జొన్నగిరిలో ఒక స్వర్ణగిరిగా బంగారు గంటల కేంద్రాన్ని మరి 1 దశ నుంచి 2వ దశను ప్రారంభించుకోవడానికి ముఖ్యమంత్రులు వచ్చేందుకు చాలా చాలా గర్వంగా ఉంది. సార్ మీ ఆధ్వర్యంలో ఈరోజు పారిశ్రామికంగా మా కర్నూలు జిల్లా ముందుకు దూసుకుపోతుండడంలో ఎటువంటి సందేహం లేదు. అంతేగాక పారిశ్రామికంగానే కాకుండా ఇరిగేషన్ పరంగా మాకు ఏది ఏమైనా కూడా మాకు ఆలూరు నియోజకవర్గంలో వేదవతి ప్రాజెక్టుని మీరు 2028 కంప్లీట్ చేస్తామని సార్. అందులో భాగంగా మా కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున తమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. వేదవతి ప్రాజెక్టు 2028 కంప్లీట్ చేస్తామని చెప్పి తమరు చెప్పినందుకు. అంతేగాక ముఖ్యంగా సార్ ఇక్కడ హంద్రీనివా వార్త ఉంది సార్, మాకు కొన్ని 2 డిమాండ్లు సార్. అంతే, హంద్రీనివా నుంచి 8 స్లూయిస్ల కోసం అప్లై చేశాం సార్. ఆ స్లూయిస్ ఈ ప్రాంతం అంతా ఈ స్వర్ణగిరితో పాటు సస్యశ్యామలం అవుతుంది సార్. అందులో భాగంగా దీన్ని తమరు దయచేసి తమరికి సవినయంగా విన్నవించుకుంటున్నాం సార్. 2వ అంశం సార్, ఇంత బ్రహ్మాండంగా స్వర్ణగిరిగా మారినటువంటి ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో మాకు కర్నూలు పార్లమెంట్కి అంతా ఎస్పెషల్లీ సార్ కర్నూలు టు బళ్ళారి అనే నేషనల్ హైవే చాలా చాలా ముఖ్యం సార్ మాకు. అది ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పరిశ్రమలు వస్తున్నటువంటి వేళ ఆ రోడ్డు మాకు చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఆ రోడ్డు వస్తే మాకు పారిశ్రామికంగా బ్రహ్మాండంగా మౌలిక వస్తుల పరంగా డెవలప్ అయింది. కాబట్టి కర్నూలు టు బళ్ళారి దయచేసి కర్నూలు పార్లమెంట్ ప్రజలందరి తరఫున తమరికి సవినయంగా విన్నవించుకుంటున్నాను సార్. అది మాకు కావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అంతేగాక సోదరులారా, మీరు ఒకసారి ఆలోచించాలా, ఏది ఏమైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రం అంతా ఒక సైడ్ ఆలోచన చేస్తూ ఉంటే ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి సార్ కంకణం కట్టుకొని ఉన్నారు. అందులో భాగంగా రేపు రాబోయే హార్టికల్చర్ 1,00,000 కోట్లలో భాగంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు హార్టికల్చర్ మా కర్నూలు జిల్లా క్లస్టర్ను ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను సార్. నమస్కారం.